కిచెన్‌లో చల్లగా మంచి హెల్తీగా మస్క్ మిలన్ జ్యూస్‌ని చూపించబోతున్నానండి. ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వేసవిలో మంచి రుచిగా ఇలా హోమ్‌మేడ్ డ్రింక్ చేసుకొని తాగాలే కానీ అలసట అనేది తగ్గిపోయి మంచి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. కర్బూజా పండు ఫ్లేవర్‌తో అల్టిమేట్ టేస్ట్‌గా ఉంటుంది. ఎంతో హెల్తీగా సింపుల్‌గా చేసుకునే ఈ జ్యూస్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ జ్యూస్ చేయడానికి ఒక కర్బూజా పండును ఫుల్‌గా వాడుతున్నాను. ముందుగా కట్ చేసి ఇందులో ఉన్న గింజలను తీసేయండి. ఇలా గింజలు తీసేసాక పల్ప్‌ని ఇలా తీసుకుంటూ ఇంకొక బౌల్‌లోకి తీసుకోండి. ఇలా మనం తీసుకున్న పల్ప్ అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక, ఇందులో నుండి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పల్ప్‌ని సెపరేట్‌గా పక్కన పెడుతున్నానండి. మిగిలిన ఈ కర్బూజా పండు మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. మనం మిగతా ప్రాసెస్ చేసేంత వరకు ఈ జ్యూస్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చల్లగా, చక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని తీసుకొని నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే చూడండి ఇలా చక్కగా నాని ఉబ్బిపోతాయి. ఇలా వీటిని కూడా నానబెట్టి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని కడిగి ఉడికించుకుందాం. ఇక్కడ నేను వెంటనే ఉడికిస్తున్నానండి. మీరు కావాలంటే ఒక గంట సేపు నానబెట్టి ఆ తర్వాతైనా ఉడికించొచ్చు. సగ్గుబియ్యం ఉడికించడానికి ముందుగా కడాయిలోకి ఒక 2 కప్పుల నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. చూడండి నీళ్లు ఇలా ఎప్పుడైతే వేడవడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి మనం కడిగిన సగ్గుబియ్యం తీసుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మీకేమైనా నీళ్లు తగ్గిపోయినట్టుగా అనిపిస్తే కొంచెం నీళ్లను వేసి బాగా ఉడికించండి. సగ్గుబియ్యం మొత్తానికి బాగా ఉడికాక ఒక అర లీటర్ వరకు పాలను తీసుకోండి. బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ పాలను బాగా వేడి చేయండి. ఒక పక్కన ఈ పాలు వేడవుతూ ఉంటాయి. మరో పక్కన మనం ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని కొంచెం నీళ్ళను వేసి కలుపుకుందాం. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌ని వాడుతున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అయినా వాడొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి, ఈ ప్లేస్‌లో ఆల్టర్‌నేటివ్‌గా కార్న్ ఫ్లోర్‌నైనా లేదా మిల్క్ పౌడర్‌నైనా వాడొచ్చు. ఇలా బాగా కలిపి తీసుకోండి. మరో పక్కన చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన కస్టర్డ్ పౌడర్‌ని తీసుకుందాం. ఇలా మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాక వెంటనే అంతా కలిసేలా కలపాలి. లేదంటే ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఇలా మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకునేటప్పుడు మంటను కొంచెం తక్కువగా పెట్టి తీసుకొని బాగా కలపండి. అలాగే ఇదే టైంలో స్వీట్‌కి సరిపడా ఒక 4, 5 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని బాగా మరిగించండి. ఇలా మనం చక్కెర, కస్టర్డ్